నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు బీజేపీ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి కొంత వార్తలు అయితే చర్చనీయాంశం అవుతుంది. ఆ తర్వాత రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత కొంతమంది అలిగారని చెప్పి ముఖ్య నేతలు రాజాసింగ్ రాజీనామా కూడా ఇందుకు కారణమని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని గురించి క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈటల రాజేందర్ గారు కూడా వేరే పార్టీకి షిఫ్ట్ అవుతారని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఆయనతో. నమస్తే సార్. నమస్తే పవన్ సార్, ప్రధానంగా అంటే బీజేపీ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా బీజేపీ అనేది ఇక్కడ పాగా వేయడానికి చూస్తుంది. మళ్ళీ ఇలాంటి తరుణంలో రామచంద్ర గారు ఫిట్టా అన్ఫిట్టా, మీరేం చెప్తారు? 100% ఫిట్ అంటేనే కదా నియమించేది. అసలు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది? బీజేపీ పార్టీ వైపు అన్ని పార్టీలు చూస్తూ ఉన్నాయి అన్నట్టు. రెండోది, ఇంత చర్చనీయాంశమైంది ఎన్నోళ్ళేంది అని అంటే బీజేపీ ఇప్పుడు చాలా ప్రాస్పరస్ స్టేజ్లో ఉంది అన్నట్టు. ఇవాళ ఇంతమంది నోళ్ళల్లో మాట్లాడుతూ ఉన్నారు, అధ్యక్షుని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి, పార్టీ మీద చర్చ జరుగుతూ ఉందంటే రాబోయేది బీజేపీ కాబట్టి ఈరోజు ఆ రకమైన వాదనలు, ఆ రకమైన చర్చలు చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. రెండోది, రాజకీయ నాయకుడికి కావాల్సినటువంటి లక్షణం ఏంటండి? రాజకీయ నాయకుడికి ఫస్ట్ లెజిస్లేషన్ మీద, ఒక రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యం మీద, చట్టాల మీద అవపోసన పట్టినటువంటి వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. ఎవరైనా కావచ్చు, కాదనట్లేదు నేను, బట్ కాన్స్టిట్యూషన్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సపోజ్ రాహుల్ గాంధీ గారు ఉన్నారు, కాన్స్టిట్యూషన్ బుక్ జేబులో పెట్టుకొని తిరుగుతాడు, ఇట్లా చూపిస్తూ ఉంటాడు ప్రజలకి. ఇట్లా చూపిస్తూ పట్టుకొని తిరిగితే గొప్పనా? ఆ పుస్తకంలోని అంశాలన్నీ అవపోసన బట్టి బ్రెయిన్లో ఇమర్చుకొని అవసరం పడ్డప్పుడు ప్రజల పక్షాన కోర్టులో, న్యాయస్థానాల్లో వాదించడం కానీ, బయట భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, అసలు ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, చట్టాలు, ప్రజలకి ఏమి అబద్ధం చెప్పొచ్చు, ఏమి అబద్ధాలు చెప్పకూడదు అనేది అవన్నీ కూడా నేర్పిస్తుంది కాన్స్టిట్యూషన్ అల్టిమేట్ కదా. ఇలా రాహుల్ గాంధీ ఆ బుక్ పట్టుకొని అంత స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ రిటన్ బై అంబేద్కర్. సో ఆ కాన్స్టిట్యూషన్ అవపోసన పట్టినటువంటి వ్యక్తి ఒక జాతీయ పార్టీకి, ఇక్కడ తెలంగాణకి రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఇట్స్ ఏ వండర్ఫుల్ డిసిషన్ ఆర్ నాట్? ఇప్పుడు చాలా నిజంగా ఫిట్ ఎవరు ఉంటారు అంటే చాలా ప్రశ్నలు ఏమొస్తా ఉన్నాయంటే, రామచంద్ర గారు అధ్యక్ష పదవి తీసుకున్నాక అంటే ఆయన అన్ఫిట్ అని ఎవరు మాట్లాడలే, కానీ తెలంగాణ రాజకీయాల్లో ఒక మాస్ లీడర్ కావాలి, ఉన్న రెండు పార్టీలను ఎదిరించే వ్యక్తి అయి ఉండాలి, ఒక మాస్గా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉండాలి. అలాంటిది రామచంద్రరావు గారు చేయగలరా అనేది వాళ్ళు వేసే ప్రశ్నలు ఇవన్నీ కూడా. మీరేం చెప్తారు? ఇప్పుడు పబ్లిక్ నుంచి వచ్చే ప్రశ్నలు ఇవే. రామచంద్రరావు గారు కాదు, ఎదుటి రాజకీయ పక్షాలు లేదా అపోజిషన్ పార్టీస్ అనుకోండి. అంటే అన్నాడు, ప్రజలు ఎవరు చెప్తారు చెప్పండి? ప్రజలకు ఎవరు పార్టీ అధ్యక్షుడు అయ్యేది పాపం వాళ్ళకి ఏం అవసరం? రేపు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే దానికి, ఏ పార్టీకి ఓటేయాలనే దానికి వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు పాపం. ఇప్పుడు వర్షాలు పడి వరి నాట్లలో బిజీ ఉన్నారు, చదువుకున్న పిల్లలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. పాపం ప్రజలు ఎందుకు ముగ్గులోకి లాగుతారు? బేసిక్ అన్ఫిట్ అని ఎవరు అనట్లే, ఇప్పుడు రామచంద్ర గారు అన్ఫిట్ అని ఎవరు అనట్లే, కానీ ఆ మాస్ లీడర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయా అనేది అందరికి ఉన్న క్వశ్చన్ మార్క్. మీరేం చెప్తారు? ఇంత మాస్ని ఇంకా ఈ దేశంలో ఉన్నారు అంటే ఈ 55 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇంకా మాస్ని మాస్గానే పెట్టాలి, మాస్ లీడర్ అయ్యాలి, మాయ మాటలు చెప్పాలి, లీడర్ కావాలనుకోవడమే ఇవాళ ఈ దేశం యొక్క దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది 50 ఏళ్ళ. ఇంకా మాస్ ఏంటండి? ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంది, ప్రజలు టాలెంట్ అయినారు, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో మోడీ గారి ఫోన్ పే ఉంది, పనులమ్మే వ్యాపారవేత్త కూడా ఇవాళ డిజిటలైజేషన్ అయినారు, బ్యాంక్ అకౌంట్లు తెరిచినారు. అంటే నేను ఆ రకంగా మొత్తం ఎంత చైతన్యమైనారు ప్రజలు. సో రెండోది, ఇక్కడ మీరు గమనించండి, చాలా సీరియస్ టాపిక్. ఒక వ్యక్తిని హననం చేయొద్దు, క్యారెక్టరిస్టిక్స్. అవతల కాన్స్టిట్యూషనే చదవనోడు ఇవాళ, సపోజ్ ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ అందాం, అధ్యక్షుడు ఎవరండి? ఆయన చదువు ఎంత? ఎంఏ లిటరేచరు. లేవు కాంగ్రెస్ పార్టీకి ఎవరండి? మహేష్ గౌడ్ గారు చదివారు, ఎన్ఎస్ఏ లీడర్, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హీ హాజ్ స్టడీడ్ అనేది, కాన్స్టిట్యూషన్ లాయర్ అయితే కాకపోవచ్చు నాకు తెలిసి. కేసీఆర్ గారు ఎంఏ లిటరేచరు, ఒకవేళ కేటీఆర్ అనుకుంటే సైన్స్, బయాలజికల్, ఆ డ్యూటీ చేస్తున్నాడు. చదివిన చదువు ఒకటి, దానికి ఏమైనా విలువ ఉందా? అంత ఖర్చు పెట్టి నాయన చదివించిన బయాలజీ, బయోటెక్ ఏదో దాని ద్వారా ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా ఆయన చదువు వల్ల? ఇది కాన్స్టిట్యూషన్ అనేది కరెక్ట్గా రాజకీయాలకు సరిపోయేటటువంటి సబ్జెక్టు. యు ఆర్ ఏ జర్నలిస్ట్, ఏం చదివినావు పవన్? జర్నలిజం చదివినావు కదా.
మరి యు ఆర్ ఫిట్. రైట్. యాక్చువల్గా జర్నలిస్టు 10th క్లాస్ ఇంటర్ క్లాస్ వాళ్ళు కూడా మైకులు పట్టుకొని ఎక్స్టార్షన్ కింద దిగుతున్నారు అనేది ఇవాళ రేపు చాలా మంది అంటా ఉన్నారు. మరి జర్నలిస్ట్ ఎంసీజే చేసిన వాళ్ళు అవ్వడం మంచిదా, కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ ఉండి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మంచిదా, ఏం చదవని 10th ఇంటర్ వాళ్ళు చదివితే మంచిది? గ్రాడ్యుయేషన్ కదా. మరి ఇవాళ రైట్ క్యాండిడేట్ ఈ పార్టీకి బీజేపీ చూడండి. రెండోది, ఈ రాజకీయ పార్టీలలో ఇవాళ గొడవలు 2 ఈ తెలంగాణలో ఉన్నాయి, 3 పార్టీలు అనుకుందాం, బీఆర్ఎస్ 0 కానీ ఉన్నాయి అనుకుందాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎందుకు కుప్పగూలిపోయిందండి? మొదటి నుండి ఆ పార్టీ ఉద్యమ కాలం నుండి పాపము అప్పుడు ఉన్నటువంటి పోలీసులు, ఉన్నటువంటి ప్రభుత్వము, ఇంటిగ్రేషనిస్టులు, వేధింపులు, లాఠీ దెబ్బలు, ఈపులు బలగొట్టుకున్నటువంటి క్యాడర్ అంతా కూడా అయ్యో పార్టీ పవర్లోకి రాగానే కేసీఆర్ ఇంట్లో ఆయన కుండలో ఇంత బువ్వ కలిగినప్పుడు మాకు పెట్టకపోయా అని వేడ్చిరు కదా. రైట్. సో మొదటి నుండి పార్టీలో పనిచేసిన వాళ్ళకి కాకుండా తొందరగా అప్పటిదప్పుడు డబ్బున్నోళ్ళనో, వారసత్వం ఉన్నోళ్ళనో, వాళ్ళకు ఉపయోగపడేటోళ్ళనో, కొత్త వాళ్ళనో, అవతల పార్టీని చీల్చడానికో తీసుకొని మంత్రి పదవులు ఇచ్చేసిండు కానీ అనైతికంగా చర్చ జరిగింది కదా. ఆ మంత్రి పదవులు కూడా ఏం చదువుకున్న వాళ్ళకి ఇచ్చిండు కదా. విద్యాశాఖ మంత్రి చదువుకున్న వాళ్ళకి, ఆ కార్మిక శాఖ మంత్రి కాలేజీలు ఉన్నాయి అంటాడు కానీ ఆయన చదువుకున్న ఆయననే, ఇక మీకు తెలియంది కాదు ఇవన్నీ కూడా. సో అనేక మందికి ఆ రకంగా మంత్రి పదవులు వంచిపెట్టిండు కేసీఆర్ గారు. మరి గట్ల మంచిదా ఇలా బీజేపీ పార్టీని పట్టుకొని ఒక ఏబీపీగా క్యాడర్లో మంచి పేరు తెచ్చుకొని ఆనాడు ఎక్స్ట్రీమిస్టులు కానీ లేకపోతే లెఫ్ట్ వింగ్ కానీ అనేక ఈయనని చంపే ప్రయత్నాలు చేసిన ధీరుగా ఎదుర్కొని యూనివర్సిటీలో ఏబీపీ నిలబెట్టినారు, ఒక నాయకత్వాన్ని ఆ రోజుల్లో అందించినాడు. ఆ తర్వాత అడ్వకేట్ అయినాడు, మాకు కూడా నాయకుడిగా ఎదిగినాడు. నేను ఒక అడ్వకేట్నే కదా, మా నాయకత్వం బార్ కౌన్సిల్లో ఇదైనారు కదా, ఎన్నికలలో గెలిచినారు కదా, నాయకుల అందరితో అడ్వకేట్స్ తో కూడా శభాష్ అనిపించుకున్నాడు కదా. ఆ తర్వాత పార్టీ లీగల్ సెల్లు, పార్టీలో కార్యవర్గంలో, మెయిన్ పార్టీలో, బీజేపీలో ఈ రకంగా పనిచేసినాడు కదా, అందరితో శభాష్ అనిపించుకున్నాడు కదా. ఇలా బీజేపీ పార్టీలో ఏది పాపులారిటీ ఉన్న లీడర్లు పెరిగిపోయినారు. మీరు అంటున్నటువంటి అనేక మంది ఇవాళ కిషన్ రెడ్డి గారు కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అరుణ కావచ్చు, కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, రఘునందర్ గారు కావచ్చు, లేకపోతే బండి సంజయ్ గారు కావచ్చు, తర్వాత ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, పాపులారిటీ, వాగ్దాటి ఇవన్నీ ఉన్న నాయకులు. ఇంతమందిని ఎంత ఓపిక గల్లోడైతే, ఎంత పార్టీ మీద, పార్టీ సిద్ధాంతం పట్ల అవగాహన ఉన్న వాళ్ళైతే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని పార్టీని ముంగడికి తీసుకెళ్తాడో చెప్పండి మీరు. ఒక్క పాపులర్ ఉన్న ఒక వ్యక్తి ముఖ్యమా, లేకపోతే పార్టీని అవపోసన పట్టినటువంటి అందరిని కలుపుకపోయేటటువంటి టాలెంట్ ఉన్నటువంటి ఒక రామచంద్రరావు లాంటి నాయకులు అవసరమా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. కానంటే గత ఆయన అధ్యక్ష పదవిని అనౌన్స్ చేసిన తర్వాత నుంచి కూడా చాలా ట్రోల్స్ రావడం జరుగుతూ ఉంది. ఇక బీజేపీ పార్టీ పరిస్థితి అయిపోయింది, ఇక రాష్ట్రంలో వచ్చే పరిస్థితి లేదని ప్రతిపక్ష నాయకులు కూడా చాలా మంది పోస్టులు పెట్టిన పరిస్థితి. మీరేం చెప్పదలుచుకున్నారు దీనికి? ట్రోల్స్ ట్రాలీలో మీరు పడడం నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఓకే టీవీ ముఖ్యంగా పవన్ లాంటి జర్నలిస్ట్, అంటే నేను పాయింట్ రేజ్ చేస్తున్నాను. ఓకే టీవీ, శ్రావ్య లాంటి జర్నలిస్టులు ఉన్నటువంటి ఛానల్ మీరు అటువంటి ట్రోలింగ్ ట్రాప్ లో పడ్డారంటే నేనైతే ట్రాప్ కదా, అంటే పాయింట్ రేజ్ చేయి, తప్పులేదు. వై నాట్? నీ జీవితం మొత్తం ఇదే జర్నలిజం. ఇక నువ్వు ఎమ్మెల్యే కావద్దా, ఎంపీ కావద్దా, ఈ దేశానికి ప్రధానమంత్రి కావద్దా, ముఖ్యమంత్రి కావద్దా, మీరు కావద్దా? చెప్పండి పవన్, మీకు అటువంటి అవకాశాలు ఉండొద్దా ప్రజాస్వామ్యంలో? ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మరి ఒక సరే సామాన్యుడే అనుకుందాం, సామాన్యుడు కాదు నేను చెప్తా ఉన్నా, అంచెలంచెలుగా ఎదిగినటువంటి మహానాయకుడు ఆయన. ఇవాళ ఒక సామాన్యుడు ఒక పార్టీకి ప్రెసిడెంట్ కావద్దు, లేకపోతే ఎమ్మెల్యే కావద్దు, మంత్రి కావద్దు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఒక మేనల్లుడో, కొడుకో, కూతురో వచ్చి చేరాలి, ఇక కార్యకర్తలందరూ ఆగం కావాలి. ఓ గాంధీ రాగానే, రాహుల్ గాంధీ రాగానే సీటు కాల్ చేయాలి ఖర్గే, రేపు ప్రధానమంత్రి అయిన వాళ్ళే, లేకపోతే వాళ్ళు చెప్పినోడే కావాలి. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, వాళ్ళ ముత్తాత నెహ్రూ, నాయనమ్మ ఇందిరాగాంధీ, నాయన రాజీవ్ గాంధీ. ఆ కుటుంబ కథా చిత్రాలు, కుటుంబ పాలనలో, కుటుంబ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఎక్కడ? ఇవాళ బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, అనేక పార్టీలు కుటుంబ ఓరియంటెడ్ ఈ దేశంలో, ములాయం సింగ్ది కావచ్చు, అటు స్టాలిన్ది కావచ్చు, అనేక రకమైన శరద్ పవార్ది కావచ్చు, అన్ని కుటుంబం వాళ్ళకి అధికారం వస్తే చాలు కుటుంబం వాళ్ళకి పదవులు వస్తాయి. బీజేపీకి అధికారం వస్తే పార్టీలో ఉన్న సామాన్య కార్యకర్తకు కూడా పదవులు వస్తాయి. ఏది మంచిదో మీరు మానవత్వంగా చెప్పండి. మీరు పార్టీ ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఖచ్చితంగా మంచిదే కదా. అవును, మరి మీరు జర్నలిస్ట్ గా మీరు మంచిది అన్నప్పుడు ఇక అన్నోడు వేసొట్టోడు వాడు తెలివి ఉందా? వార్తలు ఎక్కువ ట్రోల్ అవుతా ఉన్నాయి, అది కూడా రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత అనేది పాయింట్.
నెలకో 30 కోట్లు పెట్టి అద్రగనంగా సంపాదించి లక్షల కోట్లు యూట్యూబ్ ఛానల్లో 30 పెట్టి ఇవాళ అమెరికాలో ఉన్నాయన ఏమన్నా ట్రోలింగ్ చేస్తున్నాడేమో మనకు తెలియదు. అర్థమైందా? లేదా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఎట్లరో రేపు ఇటువంటి వాళ్ళని పార్టీ నిర్ణయాలు ఇంత చక్కగా ఉంటున్నాయి, రేపు వాళ్ళ పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యారు, కొత్తగా వచ్చిన వాళ్ళే పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు, పాత వాళ్ళందరూ ఆయన మీద పడి ఏడ్చిరు, రేవంత్ రెడ్డి మీద పడలేదా? పైసలు మూటలు ఢిల్లీలు ఇచ్చి వచ్చిండు అని. మరి అటువంటి నిర్ణయం వచ్చినప్పుడు పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా నారాజ్ అయినారు కదా. వాళ్ళకి వచ్చిన మెజార్టీ కూడా ఏమున్నది, 62 ఎంతో వచ్చినట్టుంది. సో ఏదో బై క్లూ అట్లా వచ్చినట్టుంది. రైట్. సో నేనేమంటున్నా అంటే ఇవాళ పార్టీగా ఏది శబాష్, బీజేపీ పార్టీ నిర్ణయాలు, పార్టీ అధ్యక్షుడు ఎవరు ఉండాలనేది పార్టీ నిర్ణయం. పాపులారిటీ జిల్లాకు ఒకరు ఉన్నారు మాకు ఇప్పుడు. రైట్. ఏది సీఎంకి ఎలిజిబుల్, పార్టీ ప్రెసిడెంట్లకు ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లు ఎంతమంది ఉన్నారు? 20 మంది ఉన్నారు. మా దాంట్లో మాకు గొడవలు పెట్టడానికి అవతల పార్టీ మస్తు చేస్తాడు, దాంట్లో ప్రజలు పడతారు. ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఆల్టర్నేటివ్ గా బీజేపీ వైపు చూస్తున్నారు. ప్రజలకు ఏం చేయాలి, అది ఇది అని చెప్పి మాయ మాటలు చెప్పి ఏదో ట్రోలింగ్ చేయాలని చెప్పి. సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు తిరుగుబాటు చేస్తున్నారు. ఏమని, మేము ఎన్ఎస్ఏలో పనిచేస్తేమి, మేము పార్టీలో పనిచేస్తేమి, సేవాదళలో పనిచేస్తేమి, మీసాలు గడ్డాలు పెరిగే ముసలోళ్ళం అవుతున్నాం, మాకు పదవులు రాకపోయే, కొత్తగా పార్టీలో ఎవరు చేరితే వానికి పదవులు ఇవ్వబట్టే. అందులో ఉన్న మంత్రులు ఎవరంటే కాంగ్రెస్ పార్టీలు ఇవ్వాలా, అందరు కొత్తగా వచ్చిన వాళ్ళే కదా. మొన్ననే హూఇస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి గారు అందరు కొత్తగా పోయిన వాళ్ళే కదా. మళ్ళా పార్టీ మారిన వాళ్ళే. మరి మా పార్టీలో సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి మేము ఇస్తే తప్పేముంది? నువ్వు ఏ రకంగా చర్చించినా సరే, ఏ యాంగిల్లో మీరు చర్చించండి, ఆ రెండు పార్టీలని బీజేపీ పార్టీని కంపేర్ చేద్దాం చలో అధ్యక్ష ఎన్నికలలో.